నమస్తే, వెల్కమ్ టు న్యూస్ టీవీ 99. హైదరాబాద్లోని చంద్రాయణగుట్ట పరిధిలోని బార్కాస్లో ఉన్న శ్రీ ద్విముఖి హనుమాన్ మందిరంలో విధ్వంసం జరిగినట్లు నివేదించబడింది. విగ్రహం యొక్క సింధూరాన్ని దుండగులు అప్రవిత్రం చేశారని చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ SHO ఆర్ గోపి తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మహిళలు కమ్యూనిటీ అందరినీ లో ఈ బార్కాస్ లో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ లాక్ బ్రేక్ చేసి దాంట్లో కొద్దిగా డిస్టర్బ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఎవరైతే భక్తులు వచ్చారో వాళ్ళు చూసి ఇది ఇన్ఫర్మేషన్ రాగానే ఇక్కడ లోకల్ గా ఉన్న పర్సన్ తో మేము కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్ అది కంటిన్యూ అవుతుంది. అదే విధంగా ఇక్కడ లోకల్ కుమ్మర్వాడికి సంబంధించిన వ్యక్తులందరూ వచ్చి వాళ్ళు మళ్ళీ ఆ టెంపుల్ ని యథావిధిగా వాళ్ళు అరేంజ్ చేసుకుని పూజలు కూడా చేసి, ఈరోజు మంగళవారం కాబట్టి అందరు కూడా వచ్చి పూజలు చేసుకున్నారు. సో ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, ఏం లేదు, అంతా కూడా కంట్రోల్గా ఉంది. సో ఇన్వెస్టిగేషన్ మాక్సిమం మేము అన్ని కూడా ఇక్కడ ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ కూడా చేస్తాం. అది ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది. సో వీఆర్ ఆన్ ది జాబ్. ఎన్ని టీమ్స్ ఫామ్ చేశారు? ఒక స్పెషల్ టీమ్ ఫామ్ అయింది టోటల్ గా మా జోన్ లో. అదే విధంగా టాస్క్ ఫోర్స్ సహాయం కూడా తీసుకుంటున్నాము. మొత్తం సిటీలో కూడా అంతా కూడా వీఆర్ వెరిఫైయింగ్ ఆల్ ద CC కెమెరాస్ అండ్ ఆల్ ద టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాం. విగ్రహం పైన ఉన్న చందూరం డ్యామేజ్ అయింది. సో ఆ డ్యామేజ్ అయిన దాన్ని వాళ్ళు లోకల్ వాళ్ళు వాళ్ళ పంతులను తీసుకొచ్చుకొని వాళ్ళ పండితులను తీసుకొచ్చుకొని వాళ్ళు యథావిధిగా మళ్ళీ పూజలు కూడా స్టార్ట్ చేశారు. ఇది టోటల్ గా బార్కాస్ లో ఇది చాలా పాత టెంపుల్. ఇది ఇక్కడ ఎవరైతే లోకల్ గా మొత్తం కూడా వీళ్ళు ముస్లిం వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ టెంపుల్ కి చాలా సపోర్టివ్ ఉన్నారని తెలుస్తా ఉంది. సో వాళ్ళు కుమ్మరివాడి వాళ్ళతో మంచి ఒక కార్డియల్ రిలేషన్ ఉండే ఈ టెంపుల్ రన్ అవుతా ఉంది ఇక్కడ. సో ఈ టెంపుల్ ఒక మంచి చరిత్ర ఉంది. ఇది దాదాపుగా చాలా ప్రాచీనం ఉన్న టెంపుల్. ఇది బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి ఇక్కడ. కేవలం మన హనుమాన్ జయంతి అప్పుడు ఈ కుమ్మరివాడికి సంబంధించిన వాళ్ళు చాలా పెద్దగా అన్నదాన కార్యక్రమం చేస్తారని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో దానికి ఇక్కడ లోకల్ గా అందరు సపోర్ట్ కూడా ఉంటుంది. అంటే చాలా పెద్ద ఎత్తున పూజలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం శనివారం కూడా ఇక్కడ లోకల్ గా ఉన్న కుమ్మరివాడికి సంబంధించిన అందరు వచ్చి కూడా ఇక్కడ దర్శనాలు చేసుకుంటారు.